అందరికీ నమస్కారం. నేను మీ సంతోష్ కుమార్. నన్ను చాలా వరకు అందరూ అడుగుతున్నారు. మీరు ప్లాన్ ఇస్తారా? విజిట్ చేస్తారా? వస్తారా సైట్‌కి అని అడుగుతున్నారు. నేను సైట్‌కి వెళ్ళి సైట్‌లో ఉండి గూడా ప్లాన్ చేస్తాను. మీతో ఆ ప్లాన్‌కి సంబంధించిన డౌట్స్ ఎవ్రీథింగ్ అక్కడ ఎక్స్‌ప్లనేషన్ చేయడం గూడా జరుగుతుంది. అదే విధంగా మేము ప్లాన్ ఏ విధంగా ఇస్తాము అని కూడా చాలా వరకు అడుగుతున్నారు. సో, మేము ప్లాన్ అనేది ఏ విధంగా చేస్తాము? ఫస్టు ఏ విధంగా అంటే ఒక ప్లాన్ అంటే ఇల్లు కట్టుకునే ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరిది జన్మ నక్షత్రాలు, నామ నక్షత్రాలు తీసుకుంటాం. తీసుకొని మన ఇంటికి మీరేదైతే కట్టుకుంటున్నారో దానికి సంబంధించి ఆ నక్షత్రం మ్యాచ్ చేసి ఆయాది మెజర్‌మెంట్ కొలత అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదొకటి. దీంట్లో అసలు మెయిన్‌గా ఏంటిది అంటే ఈ నక్షత్రాలకు సంబంధించి అందరికీ అన్ని నక్షత్రాలు సూట్ కావు. జనరల్‌గా ఇప్పుడు అందరూ ఆయాది ఇస్తున్నారు. బట్ ఆ నక్షత్రము వాళ్ళకు సూట్ అవుతుందా? అవుతలేదా? అనేది వాళ్ళు చూడట్లేదు. ఒక ఆస్ట్రాలజీకి సంబంధించి ఆ నక్షత్రాలు ఆ పర్సన్‌కి సూట్ అయితాయా? కాదా? మళ్ళీ మనం ఇచ్చే నక్షత్రము, ఇంటికిచ్చే నక్షత్రం గూడా ఆ పర్సన్‌కి సూట్ అయితుందా? అయితలేదా? మనం అది గూడా చూడడం జరుగుతుంది. మనం ఇచ్చే ప్లాన్‌లో. ఎలా అంటే ఇంటికి వాళ్ళ నక్షత్రాలు మ్యాచ్ చేసి ఇవ్వడం అనేది ఒకటి. మళ్ళా అందులో మనం ఇంటికిచ్చే నక్షత్రము వాళ్ళ నక్షత్రాలకు అసలు ఓకేనా? కాదా? అది చూడాలి. ఎందుకు అంటే ఇక్కడ నక్షత్రాలకు సంబంధించి మళ్ళా దానికి పాలిత అంటే ఎట్లా అంటే ఇప్పుడు గ్రహాలకు సంబంధించి డివైడ్ చేసి నేను ఆ సబ్జెక్ట్ నేను తర్వాత చెప్తాను. ఒక్కొక్క గ్రహానికి ఇన్ని నక్షత్రాలని డివైడ్ చేయడం అనేది జరిగింది. మనకుండే గ్రహాలకు ఇన్ని నక్షత్రాలు డివైడ్ చేయడం జరిగింది. వీళ్ళకు ఏ గ్రహంతోటి సంబంధం ఉందో, ఆ పాలితలు అంటే ఎట్లా అంటే వాళ్ళకు గురువు సంబంధించినయా లేదా శని పాలితులా ఇవన్నీ చూసి మనకి ఏ నక్షత్రం ఇవ్వాలి ఒక హౌస్ కట్టేటప్పుడు మీరు ఏ నక్షత్రంలో అంటే పుట్టినరో మీకిచ్చే నక్షత్రము ఏ పాలిత అంటే శని పాలితులా, గురు పాలితులా సంబంధించిన నక్షత్రాలు చూసుకొని మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. నార్మల్‌గా ఒక నక్షత్రానికి సంబంధించి ఇచ్చేసినాము అంటే దాంట్ల ఆ నక్షత్రం మనకు సూట్ అయితుందా? అయితలేదా? మనం అది గూడా గమనించాలి. ఇక్కడ మనమిచ్చే విధానం ఏంటిది అంటే, ఇంట్లో వాళ్ళ అందరి జన్మ నక్షత్రాలు ఎగ్జాంపుల్ మనకు బర్త్ నక్షత్రాలు, ఇంకోటి నామ నక్షత్రాలు ఇవి తీసుకొని మనం ఫస్టు బర్త్ నక్షత్రాలకు తీసుకున్న తర్వాత, ఆ నక్షత్రానికి మనము అంటే ఎగ్జాంపుల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారో 5 మెంబర్సా, 10 మెంబర్సా వాళ్ళందరి నక్షత్రాలు ప్యూరిఫైడ్ చేసి, వాళ్ళకు ఈ ఇంటి నక్షత్రం ఏదైతే మ్యాచ్ అయితుందో ఆ నక్షత్రం. మళ్ళా ఆ నక్షత్రాలు గురుపాలిత నక్షత్రాలా, శనిపాలిత నక్షత్రాలా అంటే గురుపాలిత గ్రహాలు ఇవన్నీ ఉంటాయి గదా! దానికి నేను ఆ సబ్జెక్ట్ అంతా నేను తర్వాత జెప్తాను. అది ఆస్ట్రాలజీకి సంబంధించింది. ప్రెజెంట్ ఈ వాస్తుకు సంబంధించింది ఎలా అంటే, ఆ నక్షత్రానికి మీ నక్షత్రం కరెక్ట్ సూట్ అయితుందా? అయితలేదా? అనేది ఖచ్చితంగా ఇది మనకు తెలిసి ఉండాలి. జనరల్‌గా ఇప్పుడు అందరూ ఇచ్చేది ఎలా అంటే, ఒక నక్షత్రానికి ఇంకోటి సూట్ జేసేసి ఇస్తున్నారు. కానీ ఆ నక్షత్రము మళ్ళీ మనకు అంటే మనం ఎగ్జాంపుల్ ఒక శనిపాలిత సంబంధించినది ఉంది అనుకోండి. గురుపాలితకి సంబంధించినవి కొంచెం డివైడింగ్ ఉంటాయి. ఆ నక్షత్రాలు ఇచ్చినప్పుడు చాలా ఇబ్బంది అనేది ఉంటుంది. అది మాత్రం కంపల్సరీ ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ నక్షత్రాలకు సంబంధించి గురుపాలిత గ్రహాలు, శనిపాలిత గ్రహాలు అనేది ఉంటుంది. అవన్నీ చూసిన తర్వాత మేము ఆయాది మెజర్‌మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మేము ప్లాన్ అనేది ఆ కొలత ప్రకారంగా పొడవు ఎంత తీసుకోవాలి, వెడల్పు ఎంత తీసుకోవాలి, దాని రేషియోస్ ఎంత, ఏ విధంగా ఉంది స్థలము, ఇవన్నీ చూస్తాము. మీరు దానికి సంబంధించి ఏమేమి పంపియాలి అని క్వెషన్ వస్తే, నాకు సైట్ లొకేషను, అలాగే వీడియో, మీరందరి జన్మ నక్షత్రాలు, నామ నక్షత్రాలు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఇవన్నీ ఏవేవి ఉన్నాయో అవి డీటెయిల్స్ పంపిస్తే, నేను అందులో మొత్తం మీకు సైట్‌కి సంబంధించినది టోటల్‌గా చూసి, మీతో మాట్లాడిన తర్వాత అది కరెక్టా? కాదా? అని తెలుసుకున్న తర్వాత మీకు చెప్పడం అనేది జరుగుతుంది. మెయిన్‌గా మనము ఒకటి మన డేట్ ఆఫ్ బర్త్ తోటే మనకన్నీ అనేది ఉంటుంది.
ఇప్పుడు ఏ విధంగా అంటే ఒక నక్షత్రం తీసుకొని దానికి ఇంటికి మ్యాచ్ చేసేసి ఇచ్చేయడం అనేది కాదు. మనకది కరెక్ట్ ఉందా? లేదా? అది ఓకేనా? కాదా? ఇవన్నీ చెక్ చేసుకుంటే మనకు అది ప్యూరిఫైడ్ అంటే ఈ నక్షత్రాలన్నీ మనందరికీ సూట్ అయ్యేది ఏంటిది? మళ్ళా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఓకే అయితుందా? మ్యాచ్ అయితుందా? ఎవరికి కలుస్తున్నది? ఎవరికి కలవట్లేదు? ఇవన్నీ చూసుకొని ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని బట్టి మనం ఒక కొలత అనేది డిసైడ్ చేసి ఒక స్థలానికి ఇచ్చి దాని ప్రకారంగా మనం ఇంటి ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మళ్ళా మన ఒరిజినల్ వాస్తు రూల్స్ ఏవైతే ఉన్నాయో ఓల్డెన్ పాత విధానంగా ఆ విధానంగా మనం ప్లాన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. నేను దానికి సంబంధించి మా వాళ్ళు మాట్లాడతారు. ఇది ఏ విధంగా చేసుకోవాలి? ఎట్లా ఏంటి పంపియాలి? ఏమేమి ఏ విధంగా ఇస్తాము అనేది వాళ్ళు మాట్లాడతారు. మీరు వాళ్ళతోటి మాట్లాడినా వాళ్ళన్నీ చెప్తారు. ఇంకా మాకు సంబంధించి మనకు సంబంధించిన కంటెంట్ ఇంకా మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేస్తారు అని భావిస్తున్నాను. నేను మీ సంతోష్ కుమార్. థ్యాంక్ యూ.